The Fall Guy, directed by David Leitch, starring Ryan Gosling and Emily Blunt. మూవీ ప్లాట్ చూస్తే ఒక టాప్ స్టంట్మెన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక బ్లాక్ బస్టర్ బ్రేక్ త్రూ ఫిల్మ్లో స్టార్ హీరో కనిపించకుండా పోతాడు. వీడిని వెతికి తీసుకురావడం మెయిన్ ప్లాట్. మనం ఎపిక్ మూవీస్ చూస్తాం, యాక్షన్ మూవీస్ చూస్తాం, రొమాంటిక్ మూవీస్ కూడా చూస్తాం. బట్ ఇది ఒక ఫన్ అండ్ థ్రిల్లింగ్ మూవీ అనమాట. నేనేమంటానంటే ఈ సినిమాకి వెళ్ళి మంచిగా టైం పాస్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అంటాను. డేవిడ్ లీచ్ ఒకప్పుడు స్టంట్ మెన్గా చేసి ఇప్పుడు మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా డెడ్ పూల్ 2, బుల్లెట్ ట్రైన్ మూవీస్ డైరెక్ట్ చేశారు. సో మీరు ఏ స్టైల్ ఆఫ్ మూవీ చూడబోతున్నారో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సింపుల్ స్టోరీ, లైట్ కామెడీ అండ్ గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్టంట్స్ ఉంటాయి ఫిల్మ్లో. మెయిన్ లీడ్ వచ్చేసి రయన్ గాస్లింగ్ కామెడీ టైమింగ్ అసలు పర్ఫెక్ట్ ఉంటుంది సినిమాలో. ఇంకా చామ్కి అమ్మాయిలు అయితే పిచ్చెక్కిపోతారు అంతే. మూవీ ఓపెనింగ్ సీన్లో రయన్ గాస్లింగ్ మోనోలాగ్తో ఆ క్యారెక్టర్స్, ఇంకా మూవీ బ్యాక్గ్రౌండ్ సెటప్ అండ్ స్టంట్మెన్ బ్యాక్డ్రాప్ని చాలా నీట్గా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా స్మూత్ అనిపించింది అది. అలా ఒక ఫ్లోలో నీట్గా వెళ్ళిపోతుంది. మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ యాక్ట్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ ఆ మిస్సింగ్ స్టార్కి ఏమైంది, ఎందుకు రయన్ గాస్లింగ్ని ఎవరెవరు అటాక్ చేస్తున్నారు అని క్లారిటీ రాదు. సో అందరు ఆడియన్స్ టైం ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు ఈ సీన్స్లో. కానీ నందలెస్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. ఒక సీన్లో రయన్ గాస్లింగ్ డ్రగ్ చేస్తారు. అప్పుడు యూనికార్న్ కనిపించే సీన్స్ అయితే హైలైట్ ఉంటుంది అసలు. సెకండ్ యాక్ట్లో స్లోగా ఆ స్టార్ బ్యాక్ స్టోరీని మూవీలోకి ఇంటిగ్రేట్ చేస్తారు. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అని. అక్కడి నుంచి సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ అయితే చాలా బాగా ప్రొసీడ్ అయింది. సినిమాలో ఎమిలీ బ్లంట్ ఒక ఏలియన్ అండ్ కౌబాయ్ లవ్ స్టోరీ మూవీ డైరెక్ట్ చేస్తుంది. ఈ స్టోరీకి ఇంకా రయన్ గాస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ పర్సనల్ లవ్ స్టోరీకి వాడే రిఫరెన్సెస్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఒక మంచి టేలర్ స్విఫ్ట్ రిఫరెన్స్ కూడా ఉంటుంది ఇందులో. What are you doing? Just chilling down. You been crying to Taylor Swift? Doesn't everyone? యాక్షన్ సీక్వెన్సెస్ థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉంటాయి. చాలా గ్రేట్ స్టంట్స్ ఉన్నాయి మూవీలో. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకు మూవీ చూస్తున్నప్పుడు. ఇలా స్టార్ హీరోని వెతుకుతున్నప్పుడు గాస్లింగ్ ప్రీవియస్గా స్టంట్మెన్గా వర్క్ చేసిన ఫిలిం నుంచి ఒక ట్రైన్ డాగ్ ఉంటుంది. ఈ డాగ్ని కమాండ్ చేస్తూ ఇద్దరూ కలిసి ఎనిమీస్ని టేక్ డౌన్ చేసే సీన్స్ అయితే హైలైట్ ఉంటాయి అసలు మూవీలో. చాలా న్యూ అండ్ ఫ్రెష్గా అనిపించింది. I'll buy you a drink when this is over. Engage your core. ఓవరాల్గా చూస్తే ఒక ఫన్ ఫిలిం, కూల్ క్యారెక్టర్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్. నాకైతే మూవీ నచ్చింది. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ చూడాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడడానికి అయితే ఒక గ్రేట్ ఫిలిం అని చెప్తాను. మూవీ అయిపోయి క్రెడిట్స్ అయితే తప్పకుండా చూడండి. మంచి కూల్ స్టఫ్ ఉంటుంది అక్కడ. సో దిస్ ఇస్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం.